పల్నాడు జిల్లాలో పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లను చోరీకి పాల్పడుతున్న ముఠా పట్టివేత. ట్రాన్స్ఫార్మర్స్ల చోరీలకు పాల్పడుతున్న 5గురు సభ్యులు దొంగల ముఠా అరెస్ట్. ఇప్పటివరకు సుమారు 30 ట్రాన్స్ఫార్మర్స్లను చోరీ చేసిన కేటుగాలు వినుకొండ, సత్తెనపల్లి, చిలకలూరిపేట, పెద్ద కురపాడు ప్రాంతాలు అర్ధరాత్రి పొలాల్లో ట్రాన్స్ఫార్మర్స్లను దొంగలించిన ముఠా. ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేసి అందులో ఉండే రాగి, కాపర్ వైర్ ను అమ్ముకుంటున్న ముఠా. దొంగలించిన రాగి, కాపర్ వైర్ ని కొంటున్న వినుకొండకి చెందిన వ్యక్తి కూడా అరెస్ట్. దొంగ సొత్తు కొనుగోలు చేసిన వినుకొండకి చెందిన వ్యక్తి నుండి 5 లక్షల నగదు రికవరీ. నిందితుల నుండి 110 కేజీల రాగి వైరు స్వాధీనం. టి నరసింహారావు, జి నరసింహారావు, చిన్నబాల లింగయ్య, శ్రీకాంత్, శ్రీను నాయకులు అరెస్టు. పట్టుబడిన నిందితులపై గతంలో పలు కేసులు ఉన్నట్లు తెలిపిన పోలీసులు చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు చేస్తున్నారని తెలిపిన పోలీసులు పగలగొట్టడం అంటే వాటిని పైన ఉన్నటువంటి 2-3 కలిసి జాగ్రత్తగా తాడుతో కిందకి దించిన తర్వాత దాన్ని పగలగొట్టి దాంట్లో ఆయిల్, ఈ కాపర్ వైరు, అల్యూమినియం వైరు ఉంటే అల్యూమినియం వైరు ఏది ఉంటే అది దొంగతనానికి పాల్పడటం అలవాటైంది. వీళ్ళు ముఖ్యంగా చిన్న చెడు వ్యసనాలకి బానిసై ఆ డబ్బుల కోసం ఈ ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టడం, వాటిని తీసుకెళ్ళి అల్యూమినియం, కాపర్ వైర్ అమ్మడం అలవాటుగా చేసుకున్నారు. అది మా ఎస్ఐ గారు, సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు ముద్దాయిల యొక్క ఆచూకీపై నిఘా పెట్టి ఈరోజు ఉదయం వాళ్ళని అందరినీ కూడా పట్టుకొని వాళ్ళు పగలగొట్టినటువంటి 30 ట్రాన్స్ఫారాల తాలూకు దాదాపు 110 కేజీల కాపర్ వైరు, అల్యూమినియం వైర్ని ఎవరైతే వీళ్ళ దగ్గర కొన్నారో వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. అలాగే ఈ దొంగ సొత్తుని కొన్నందుకు ఆ రిసీవర్ కూడా వినుకొండకు సంబంధించిన అతన్ని కూడా ఈరోజు ఈ ముద్దాయిలతో పాటు అరెస్ట్ చేసి మొత్తాన్ని ఈ 20 కేసుల్లో రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రాపర్టీ విలువ అంతా కలిపి 30 ట్రాన్స్ఫార్మర్లకు కలిపి 5 లక్షలు ఆ చిల్లర ఉంటుంది. కానీ ఒక ట్రాన్స్ఫార్మర్ పోయిందంటే పగలగొడితే రైతులు నీళ్లు కట్టుకునే టైంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. మరలా ఏపీసీబీడీసీఎల్ వాళ్ళ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారు మా ఎఫ్ఐఆర్ ఉంటేనే ఆ ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ ఎత్తుతామని పేజీలు పెడతా ఉంటారు. సో మేము ఇమీడియట్గా అన్నీ కూడా మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అన్ని ఎఫ్ఐఆర్లు కట్టాము. ఆ కట్టిన అదృష్టం వల్లది మా ఎస్ఐ గారు, సిఐ గారు బాగా యాక్టివ్గా పనిచేసి వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని ముఖ్యంగా పల్నాడు జిల్లాలో దాదాపు సగం జిల్లాల్లో వీళ్ళు నేరాలు చేయడం జరిగింది. వీటన్నిటిని ఆపినందుకు గాను ఎస్పీ గారికి, వీళ్ళ ఇద్దరికి ప్లస్ ఈ కేసులో పనిచేసిన ఈ కనపడే సిబ్బంది అందరికి కూడా మంచి రివార్డ్స్కి రికమెండ్ చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.